హాయ్ గాయ్స్, ఈరోజు మనం గ్రూప్ అనగ్రామ్స్ అనే లీడ్ కోడ్ మీడియం లెవెల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయబోతున్నాం. ఇక్కడ మనకి చూస్తే స్ట్రింగ్స్ అనే అరే ఇచ్చారు. అవుట్పుట్లో ఒక అరేలో 3 అరేస్ ఇచ్చారు. అంటే మనకి ఇచ్చిన అరేలో ఉన్నాయి కదా స్ట్రింగ్స్, ఆ స్ట్రింగ్స్ని వాటి యొక్క అనగ్రామ్స్తో క్లస్టర్ లాగా గ్రూప్ చేసి ఒక అరేలో పెట్టాలి. ఆ అరేస్ని ఇంకో అరేలో పెట్టి రిటర్న్ చేయాలన్నమాట. దీనికోసం మనం ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ని చూద్దాం. ఈ అరేని ఇటరేట్ చేయడానికి మనం లూప్ని తీసుకుంటాం. సో I = 0 ఉన్నప్పుడు ఈట్ని కన్సిడర్ చేస్తాం. సో ఈట్కి అనగ్రామ్స్ ఏంటి అని ఈ అరేలో వెతుకుతాం అనమాట. సో నెక్స్ట్ ఈట్, నెక్స్ట్ టీ ఉంది. ఈట్ అండ్ టీ రెండు అనగ్రామ్స్. సో ఇవి రెండింటిని ఒక అరేలో స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ టాన్, ఇది అనగ్రామ్ కాదు, సో ఇగ్నోర్ చేస్తాం. నెక్స్ట్ 8, సో ఇది కూడా అనగ్రామ్ కాబట్టి దీన్ని కూడా యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ నాట్, బ్యాట్, ఇవి రెండు కూడా అనగ్రామ్స్ కాదు, సో ఇగ్నోర్ చేస్తాం. సో మనకి ఈ ఇటరేషన్ అయిపోయేసరికి మనకి ఈట్, టీ, 8 అనేవి ఒక అరేలో వచ్చాయి. నెక్స్ట్ I = 1 ఉన్నప్పుడు టీ అనేది ఆల్రెడీ మనకి అరేలో ఉంది, సో ఇగ్నోర్ చేయాలి. నెక్స్ట్ I = 2 ఉన్నప్పుడు టాన్, ఈ టాన్కి అనగ్రామ్ ఏంటి అని వెతుకుతాం. 8 ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నాట్. సో టాన్ అండ్ నాట్ రెండు అనగ్రామ్స్ కాబట్టి ఇవి రెండింటిని ఇంకో అరేలో పెట్టుకుంటాం. నెక్స్ట్ బ్యాట్, ఇది అనగ్రామ్ కాదు, సో ఇగ్నోర్ చేస్తాం. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ ఈట్కి ఒక అరే వచ్చేసింది, టాన్కి ఒక అరే వచ్చేసింది, నెక్స్ట్ బ్యాట్ ఒకటి మిగిలిపోయింది కాబట్టి దీన్ని ఒక అరేలో పెడతాం. సో మనకి ఇక్కడ 3 అరేస్ వచ్చాయి. ఇవన్నిటిని ఇంకో అరేలో పెట్టి రిటర్న్ చేయాలి. సో దీనికి మనం కోడ్ రాసేసుకుందాం. రన్ చేద్దాం. ఓకే, డన్. నెక్స్ట్ మనం ఆప్టిమల్ అప్రోచ్ని చూద్దాం. ఆప్టిమల్ అప్రోచ్లో మనం మ్యాప్ని యూజ్ చేస్తాం. ఈ అనార్డర్ మ్యాప్స్లో మనకి కీస్ అండ్ వాల్యూస్ ఉంటాయి. సో ఫస్ట్ మనం ఈట్ని సార్ట్ చేసుకుంటే AET అని వస్తుంది. ఈ AETని మనం కీ వాల్యూ లాగా తీసుకుంటే మ్యాప్ ఆఫ్ AET = దాని వాల్యూస్ అన్నిటిని ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ AET వాల్యూ వచ్చేసి ఈట్, సో ఈట్ని స్టోర్ చేసుకున్నాం. నెక్స్ట్ టీని సార్ట్ చేసినప్పుడు కూడా మనకి AET అనే వస్తుంది, సో దీన్ని కూడా మనం ఇక్కడే స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ టాన్, ఈ టాన్ని సార్ట్ చేస్తే మనకి ANT అని వచ్చింది. సో దీని వాల్యూ పైన ఉన్న కీ వాల్యూ డిఫరెంట్ కాబట్టి దీన్ని కొత్త కీ లాగా తీసుకుంటాం. సో మ్యాప్ ఆఫ్ ANT = టాన్ని స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి 8ని సార్ట్ చేసుకుంటే కూడా మనకి AET అని వస్తుంది కాబట్టి పైన AET దగ్గర స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ నాట్ని సార్ట్ చేసుకుంటే మనకి ANT వస్తుంది, సో ఇక్కడ స్టోర్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ బ్యాట్ని సార్ట్ చేసుకుంటే ABT వస్తుంది కాబట్టి పైన 2 కీస్కి దీనికి అసలు సంబంధం లేదు కాబట్టి ఇది కొత్తది కాబట్టి దీన్ని కొత్త కీలా తీసుకొని మ్యాప్ ఆఫ్ ABT = బ్యాట్ని స్టోర్ చేసుకుంటాం. సో ఫైనల్లీ మనకి ఈ 3 అరేస్ వస్తాయి. వీటిని మనం ఇంకో అరేలో పెట్టి రిటర్న్ చేయాలి. సో దీనికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి NK-log K, ఎందుకంటే మనం సార్ట్ చేస్తున్నాం కాబట్టి K-log K అండ్ 1 టైం ఇటరేట్ చేస్తున్నాం కాబట్టి N. దీన్ని మనం కోడ్లోకి రాసుకుందాం. సో గాయస్, ఈ వీడియోలో మనం గ్రూప్ అనగ్రామ్స్, బ్రూట్ ఫోర్స్, ఆప్టిమల్ కోడ్స్ని అండ్ డ్రై రన్స్ని కూడా డీటెయిల్గా చూసాం. సో ఇలాగే మనం ప్రతి ఒక్క వీడియోలో ఒక్కో క్వశ్చన్ని తీసుకొని దాన్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.